కేసీఆర్కు శిక్ష కేటీఆర్కు శిక్ష తప్పదట్లు. కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్లో ఉండేటువంటి టాప్ టు బాటం ఉండేటువంటి లీడర్షిప్ మీద కూడా ఎన్ని వేల కేసులన్నా పెట్టుకోండి, ఎవడు భయపడాడు కేసుల కోసం. వి ఆనర్ ద లా, వి ఆనర్ ది రూల్ ఆఫ్ లా, బట్ వి కండెమ్ ది అబ్యూజ్ ఆఫ్ లా. We condemn the abuse of law. Abuse of law that is carried out by the state is always condemnable. We condemn it. రాజ్యము తన ఇష్టారీతిగా చట్టాన్ని అక్రమంగా వాడుకుంటామంటే తప్పకుండా ఖండిస్తూనే ఉంటాం. చట్టబద్ధమైనటువంటి న్యాయాన్ని మేము అన్ని సందర్భాల్లో కూడా గౌరవిస్తూనే ఉంటాం. ఇక చట్టం ఏదో మీరు అధికారంలో ఉంటే మీకు మాత్రమే అది పనికొస్తుంది అన్నట్లు, మిగతా వాళ్ళకి ఆ చట్టం పనికిరాదన్నట్లు నిన్న సుప్రీంకోర్టు తీర్పు రాలే. మా ఇష్టం ఉన్నట్లు చేస్తామంటే నడవదని సుప్రీంకోర్టు చెప్పలే. ప్రతి దానికి ఒక కాలపరీక్ష ఉంటుంది. అక్యూజ్డ్ పర్సన్స్ యొక్క ప్రెజెన్స్ ని వారెంట్ చేయడం కోసం, సీక్ చేయడం కోసం వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేసేది రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సిద్ధాంతంగా పెట్టుకొని పనిచేసినాయి. ఈ చట్ట వ్యతిరేకం అని చెప్పి సుప్రీంకోర్టు నిన్న చెప్పింది. ఇక మీ చర్యలు కూడా ఒకదాని మీద ఒకటి పైతా ఉన్నాయి. 100% దే ఆర్ ఆల్ క్వశ్చనబుల్. ఇవన్నీ కూడా చట్టబద్ధంగానే కొట్లాడతాం మేము. ఇవాళ ఈ ప్రజల యొక్క స్పాంటేనియస్, దేర్ ఇస్ నో కాన్స్పిరసీ. మీరు దాన్ని కాన్స్పిరసీగా ట్రీట్ చేసి ఏదో చేయబోతున్నట్టే అదేం నిలవదు. అనవసరమైనటువంటి చర్యలకు పాల్పడి అనవసరమైన ప్రతిష్టకు పోయి భంగపడకుండా ఇప్పటికైనా మించింది లేదు. బీజేపీ నుంచి స్థానిక ఎంపీ గారు మాట్లాడినారు, ప్రజల్ని ఒప్పించి చేయాలి తప్ప ఇట్లా చేయకండి అని. సిపిఎం పార్టీ నుంచి తమ్మినేని గారు మాట్లాడినట్లు పత్రికలలో వచ్చింది. ఇతర పక్షాలు కూడా స్పందించేటోళ్ళు స్పందిస్తూనే ఉన్నారు. మీరు ప్రజాభిప్రాయాన్ని ప్రాతిపదికగా తీసుకొని పనిచేయండి. ఒక ఘటన జరిగితే కక్షభూని వాళ్ళ మీద మేము ఏదో చేస్తామన్న పంతానికి పోకండి. ఇది 2 గ్రూపుల మధ్యనో, 2 వ్యక్తుల మధ్యనో, లేకుంటే 2 ఫ్యాక్షన్ల మధ్యనో జరిగేటువంటి పోటాపోటీ యుద్ధం కాదు. ఇది రాజ్యపాలన. తప్పకుండా గత ప్రభుత్వాల కాలంలో కూడా ప్రభుత్వాలు పంతానికి పోయి ఏం చేసినాయో ఏమి వాళ్ళు అనుభవించినో మనం చూసినాం గతంలో. విద్యుత్ ఛార్జీలు పెంచొద్దు అని చెప్పి మొరబెట్టుకోనికే రైతులు ఆందోళన చేసి రోడ్ల మీదకి వస్తే కాల్చి చంపారు. ఏమైంది? ఫలితం అనుభవించారు కదా దానికి. ఖమ్మం జిల్లాలో కూడా కాల్పులు జరిగినాయి. ఏమైంది? ఫలితం అనుభవించారు కదా. ఇలా కొడంగల్లో కూడా రైతుల మీద, వికారాబాద్ జిల్లాలో కూడా రైతుల మీద పెట్టినటువంటి కేసులు, అది ఒక రైతు, కొద్దిమంది రైతులు, ఒక గ్రామం రైతులు, 2 గ్రామాల రైతుల ఇష్యూ కాదు. తెలంగాణ రైతుల హృదయాల మీద ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ కొడతా ఉంది, కాల్తోదంతా ఉన్నది. దట్ ఇస్ వాట్ వీఆర్ అపోజింగ్. ఈ నిరంకుశత్వాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం.